న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం తీసుకుంటారా? అక్కడి నుంచే కదా గిద్యోను స్టోరీ. న్యాయాధిపతుల గ్రంథము ఒక విషయాన్ని గురించి దేవుడు నీతో ఒక కోణంలో మాట్లాడితే ఆ ఒక్క కోణంలోనే నువ్వు ఫిక్స్ అయిపోకూడదు. ఒక్క సాక్ష్యము చెల్లదు. 2-3 సాక్షుల మాట మీద ప్రతి మాట, సాక్ష్యం మీద ప్రతి మాట స్థిరపరచబడిద్ది. ఒక పనిని గురించి నువ్వు పూనుకున్నప్పుడు ఒక సూచన నువ్వు దేవుని ముందు అడిగి ఆ సూచనలో జవాబు పొందుకొని ఆ ఒక్క సూచనతో నువ్వు అడుగు వేయడానికి వీల్లేదు. బైబిల్లో కూడా ఒక సిద్ధాంతం చేసేటప్పుడు ఒక్క వచనాన్ని ఆధారం చేసుకొని సిద్ధాంతం చేయకూడదు. ఒక అంశాన్ని గురించి మనం సిద్ధాంతీకరించాలంటే కనీసం ఆ అంశాన్ని గురించి 2 వచనాలైనా సాక్ష్యం ఉండాలి. 2-3 సాక్షుల నోటి మాట మీద ప్రతి సాక్ష్యము కూడా స్థిరపరచబడుతుంది, ప్రతి మాట స్థిరపరచబడుతుంది. అలాగే ఇప్పుడు నువ్వు దైనందిన జీవితంలో చేసుకునే పని విషయంలోనే దేవుణ్ణి ఒక సూచన అడిగావు. ఓ పెద్ద పనికి నేను పూనుకుంటున్నాను, పెద్ద మొత్తంలో పూనుకుంటున్నాను, దెబ్బ కొట్టిద్దా లేకపోతే పైసా వచ్చిద్దా? ఎందుకంటే దాంతోనే నేను జీవించాలి, దాంతోనే నా కుటుంబం నేను రొటేషన్ చేసుకోవాలి ప్రభా, ఈ విషయంలో నాకు స్పష్టంగా జవాబు ఇవ్వు నాయన. మరి నా జీవితం అంతా నీ చేతుల్లోనే ఉంది కదా, కాబట్టి మరి నాకు సహాయం చేసి నాతో మాట్లాడని నువ్వు అంటావు. దేవుడు నీకు ఓ సూచన ఇస్తాడు, ఈ విషయంలో ఇలా చేసుకో అని. ఆ ఒక్క సూచన నాకు వచ్చింది అని నువ్వు దూకావు అనుకో, దేవుడిని నువ్వు అడిగినప్పుడు దేవుడే కాదు నీతో మాట్లాడేది, కొన్నిసార్లు సాతాను కూడా ఎంటర్ అయి నిన్ను మోసం చేసే అవకాశం ఉంది. మోసం చేసే అవకాశం ఉంది. సర్వలోకమును మోసపుచ్చువాడు అని వాడి గురించి రాసుంది. వాడి మోసాన్ని అధిగమించాలంటే ఒక్క కోణంలో కాదు, మనం 2-3 కోణాల్లో దేవుణ్ణి అడిగి ఉండాలి. దేవునికి మహిమ. ఆ వివేకం, ఆ వివేచన నీలో ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దాన్ని గురించి నిరూపణ నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్న విషయం. చూద్దాం, చూడండి ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను. ఒక సూచన మీద ఆగిపోని గిద్యోను మీద చూద్దాం. తీశారా? చదువు నాన్న, ఫస్ట్ చెప్పినటువంటి వచనం చదువు. నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనెను అన్నాడు. అలాగున జరిగెను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. అదుగో మరొక సూచన నాకు ఇవ్వు. ఫస్ట్ ఏం అడిగాడండి? ఏదోటి అడిగాడా? తడిగా ఉండాలన్నాడా, పొడిగా ఉండాలన్నాడా? చుట్టూ మంచు పడాలి లేదా దాని మీద మంచు పడాలి చుట్టూ? రైట్. తర్వాత ఏమడిగాడు? నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడుగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగు చేసెను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను. దేవునికి మహిమ కలుగును గాక. అయిపోయిందా? తర్వాత ఏం జరిగిందో చూడు. అయిపోయిందా? 2 సూచనలు కాలేదా? అయిపోయిందా? ఫస్ట్ సారి ఏమన్నాడు? దాని మీద పడాలి, మిగిలిన దాని మీద పొడిగా ఉండాలి. ఇది ఒక వ్యక్తిని అభిషేకించుటకు సూచన. గొర్రెబొచ్చు ఒకదాని మీద మాత్రమే మంచు పడాలి, మిగిలినంత పొడిగా ఉండాలి అంటే మంచు పరిశుద్ధాత్మకు సూచన. ఒక పర్సన్ మీద దిగొచ్చే అభిషేకానికి అది గుర్తు. తర్వాత ఏమన్నాడు? ఇది పొడిగా ఉండాలి, మిగిలిందంతా మంచు పడాలి. ఇది తనతో కూడా ఉన్న టీం అంతటి మీదికి దేవుడు పంపుతున్న శక్తి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఓన్లీ గొర్రెబొచ్చు మీద మాత్రమే పడాలంటే ఇది నా మీద నువ్వు ఉంచుతున్న శక్తి. తర్వాత ఏమన్నాడు? దాని మీద పడకూడదు, మిగిలిన దాని మీద పడాలి అంటే తనతో కూడా ఉండే వారి మీద శక్తి. ఈ 2 సూచనలు నిర్ధారణ అయిపోయిన తర్వాత ఇక రెడీ అయిపోయాడు. 7వ వచనం నుంచి చదువు.
7వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువు. అప్పుడు ఆ. యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువన లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోను మేరో కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాళెము వారికి కనబడెను. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసుకొని అనుకొని నా మీద అతిశయించుదురేమో. చూసారా, నీతో ఉన్న చాలా మంది జనులు ఉన్నారు. నీతో వాళ్ళందరితో కలిసి నువ్వు యుద్ధానికి పోయి వాళ్ళని జయిస్తే ఇది మా బలము, మేము ఇంతమంది గుంపు ఉన్నందువల్ల జయం పొందాము అనుకుంటారు. కాబట్టి ఇక్కడ జయమిచ్చేది నేను అని వాళ్ళకి అర్థం కావాలంటే నువ్వు ఈ పని చేయమని చెప్పాడు. చూడు, చదువు. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. దేవునికి మహిమ. ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలన జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. చూసారా, ఈ పిలుపు ఇవ్వబడక ముందేమో గుంపులు ఉన్నారు. పిలుపు ఇచ్చిన తర్వాత అంటే ఆ ఉన్న గుంపులో భయపడే వాళ్ళు 22,000 మంది పై చిలుకున్నారు. వాళ్ళు పోయిన తర్వాత ఇంకా శేషం ఎంత మిగిలిందో చూడు. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల ఎద్దుకు వారిని దిగజేయుము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. దేవుడి ఈ మాటలు అన్నిటిలో నుండి మనతో మాట్లాడును గాక, పరిశుద్ధాత్మ జోక్యం చేసుకొనును గాక, ఉపదేశాన్ని అడ్డగింపజూసే దురాత్మల శక్తులు యేసు నామమున బంధింపబడును గాక, ప్రభు సన్నిధి మనకు తోడై ఉండును గాక. ఆమేన్. రైట్. ఫస్ట్ రౌండ్లో 22,000 మంది చిల్లర జంప్ అయిపోయారు. 10,000 మంది చిల్లర ఉన్నారు. ఈ 10,000 మందితో కూడా మళ్ళీ యుద్ధానికి పోనీలా. చూడండి, ఇంకా శక్తిహీనం చేస్తున్నాడు. చదువు. తర్వాత ఇంకొక సూచన ఏం చెప్పాడు? ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను, ఇతడు నీతో పోకూడదని ఎవరిని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అతడు నీళ్ల ఎద్దుకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాళ్ళను కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అక్కడ నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు తాగటానికి ఈ 10,000 మందిని దించినప్పుడు వాళ్ళు ఎలా చేస్తారో గమనించు. 2 పద్ధతుల్లో తాగుతారు. ఒకటి, మోకాళ్ళునికి కృంగకుండా చేతులతో నీళ్లు తీసుకొని అటు ఇటు చూసుకుంటా కుక్క గతికినట్టు నీళ్ళని గతుకుతారు కొంతమంది. వాళ్ళని కనిపెట్టు. మోకాళ్ళలోని కుంగి దోశలతో తీసుకొని తాగుతూ ఉంటారు. వాళ్ళని గమనించమన్నాడు. 2 విధాలు. ఒకటి, కుక్క గతికినట్టు నిలిచి ఉండి గతికేవాళ్ళు. 2, మోకాళ్ళుని కృంగిపడి తాగేవాళ్ళు. ఈ 2 పద్ధతుల్లో వాళ్ళు తాగుతారు నీళ్లు. మీరు గమనించండి అని చెప్పాడు. వాళ్ళు తాగుతున్నారు. చదువు. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. అదిగో, చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. 300. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కుక్క గతికినట్టు గతికిన వాళ్ళని తీసుకునే అవకాశం ఉందా? మోకాళ్ళుని కృంగి నీళ్లు తాగే వాళ్ళని తీసుకునే అవకాశం ఉందా? దేవుడు మోకాళ్ళుని కృంగి తాగేవారినే అని కదా అనుకుంటారు. కృంగిపోయిన వాళ్ళని పంపిమన్నాడు ఇంటికి. కృంగిపోయిన రకాలు ఉంటారే, కృంగిపోయిన వాళ్ళు యుద్ధానికి పనికిరారు, పంపించేయమన్నాడు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవద్దు అన్న మాట. ఇక్కడ కృంగిన వారిని దేవుడు పక్కకు పంపించడం 2 దాదాపు సమానమే. యుద్ధ రంగంలో మనం ఉన్నాం. మన ముందు ఎన్నో రకాల పోరాటాలు ఉన్నాయి. మనం కృంగిపోయే పరిస్థితుల్లో ఉండకూడదు. ఎదిరించి పోరాడే వీరుల జాబితాలో ఉండాలి. ఒక రైలు ఇంజన్ టైపులో మనం ఉండాలి. రైలు ఇంజన్ వెనక బోగిలు ఉంటుంది, పెద్ద రైలు ఉంటుంది కదా, దాని టైపులో మనం ఉండాలి. రైలు ఇంజన్ ఎప్పుడైనా దాన్ని ట్రాక్ మీద గేదె అడ్డు వచ్చిందని ఎప్పుడన్నా దిగులేసుకొని ఆగిద్దా? పోయే రైలు ఇంజన్ టక్కుమని ఆగి గేదె అడ్డు వచ్చింది,
నాకేందో గేదె అడ్డు వస్తుంది, ఎక్కువ శాతం గేదెలు అడ్డు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఇట్లయితే నా ప్రయాణం ఎట్లా సాగిద్ది, కష్టమే అని. ఎప్పుడన్నా రైలు ఇంజన్ కృంగిపోయిందా? రైలు ట్రాక్ మీద పాములు తిరుగుతుంటాయి, ఏందో అన్నీ నాకే ఎదురు వస్తున్నాయి. ఇప్పుడు పాములు కూడా తిరుగుతున్నాయి, నాకు అడ్డం వస్తున్నాయి. ఏం చేయాలో ఏమో నాకేం అర్థం కావట్లా, అన్నీ నాకే ఎదురు వస్తున్నాయి అని. ఎప్పుడన్నా రైలు ఇంజిన్ ఆగిందా? గేదె తీసే ఎద్దు వచ్చింది, ఏందో మొన్న గేదె వచ్చింది, ఇలా ఎద్దు వచ్చింది, ఏందో అసలు అన్నీ నాకే ఎదురు వస్తున్నాయి. అసలు ఇట్లయితే ఎట్లా, నాకు చాలా కష్టంగా ఉందని. ఎప్పుడైనా రైలు ఇంజిన్ కృంగిపోయిందా? 5 గేదెలు వరుసగా నిలబడ్డాయి. ఇదేందో ఎవరికి రానన్ని గేదెలు నాకే అడ్డు వస్తున్నాయి, ఏందో 5 గేదెలు వరుసగా ఉన్నాయి. నా జీవితం అంతా ఇలానే అయిపోతుంది, ఏందో నాకు అన్నీ ఎదురు వస్తున్నాయి. నేను బయలుదేరిన దగ్గర నుంచి అక్కడ అది ఎద్దు ఎదురు వచ్చిందా, ఇక్కడ గేదె వచ్చిందా, ఇక్కడ పాము వచ్చిందా, అక్కడ కొండ చిలువ వచ్చిందా, అక్కడ కట్ల పాము వచ్చిందా, అక్కడ రక్తపింజరి వచ్చిందా, అక్కడ త్రాసు పాము బుస్మని పడగెత్తిందా. అసలు ఏందో అన్నీ నా ప్రయాణంలోనే ఎదురు వస్తాను. నేను ఎప్పుడన్నా రైలు ఇంజిన్ ఆగిందా? ఆగదు. మర్యాదగా అవి పక్కకు పోతే సరి, మర్యాదగా అవి పక్కకు పోతే సరి, లేకపోతే కొడితే పీసే. దేవునికి స్తోత్రం. కొంతమంది మనుషులు వాస్తవంగా వాళ్ళ కెపాసిటీ ఎంత అంటే రైలు ఇంజన్ లాంటోళ్ళు. వాళ్ళ దమ్ము, వాళ్ళకిచ్చిన శక్తి, వాళ్ళకిచ్చిన ధైర్యం, మీకిచ్చిన కృప, మనకిచ్చిన పవర్, అది ఒక రైలు ఇంజన్ స్థాయి. నీ ముందుండే ఎంత, నీ ముందు నిన్ను అడ్డగించే ఏ పాటివి? ఎందుకు నీకు అంత కెపాసిటీ అంటే నువ్వు కలిగి ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు. నువ్వు ఎవరిని కలిగి ఉన్నావో, నీలో ఎవడు నివసిస్తున్నాడో, ఎవరు నిన్ను నడిపిస్తున్నారో, ఎవరు నీ చేయి పట్టుకొని ఉన్నాడో, ఆయన లోకములో ఉన్నవానికంటే బలవంతుడు. ఈ ఒక్క మాట చాలదు. అలాంటి బలవంతుడు నీకు తోడయుండి నీలో ఉన్నాడు. నిన్ను ఎదిరించి నిలవగలిగేది ఏది? నువ్వు సింగిల్గా అయితే ఓ మనిషివి కాబట్టి నీ యాత్రలు అన్నీ అడ్డొస్తే కృంగిపో. కానీ ఇప్పుడు నువ్వు సింగిల్గా లేవు, నీతో ఆయన ఉన్నాడు, నీలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు నీవు లోకాతీతమైన మనుషుడివి, మానవాతీతమైన మనుషుడివి నువ్వు. కానీ చాలాసార్లు పరిస్థితులు రివర్స్ వచ్చినప్పుడు ఒక సామాన్య మనిషిలాగా నువ్వు కృంగిపోవటం నీ అసమర్థతకు, అవివేకానికి, అవిశ్వాసానికి ఒక తార్కాణం, ఒక సాక్ష్యం. ఎట్లా కృంగిపోతావు? నువ్వు బుద్ధి లేదా నీకు? ఎలాంటి పనులు చేయించాడు నీ ద్వారా దేవుడు, ఎలాంటి విజయాలు ఇచ్చాడు, ఎలా ముందుకు నడిపించాడు, ఎంత కృప నీకు ఇచ్చాడు దేవుడు, ఎంత సామర్థ్యం ఇచ్చాడు, ఎంత శక్తిని ఇచ్చాడు. ఒక్కసారి ఊహించుకో, గతం వెనక్కి తిరిగి చూసుకో. ఊహకు మించిన బలమైన కార్యాలు ఎన్నో నీ జీవితంలో చేసి, నీ ద్వారా చేసి నేను నిలబెట్టుకున్నాడు ఆయన. అవసరమైతే ఒక పర్వతం నీకు అడ్డున్నా సరే, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు అడ్డగించుటకు ఏ పాటి దానవు అని దాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించి అవతల పడవేయగల బలవంతుడైన దేవుడు నీకు తోడై ఉన్నవాడు. అరే, ఒక మాట వస్తే తట్టుకోలేవు, ఒక నింద వస్తే తట్టుకోలేవు, ఏదన్నా ఒక అవమానకరమైన మాట వస్తే తట్టుకోలేవు, ఒక ఇబ్బంది వస్తే తట్టుకోలేవు. చిన్నదానికి పెద్దదానికి రైలు ఇంజన్ అయి ఉండి ఎంత సిగ్గుచేటు అంటే అంత పెద్ద ఇంజన్ అయి ఉండి సిగ్గుశరం లేకుండా ఊరికి నాకు గేదె అడ్డం వచ్చింది, నాకేందో కొండ చిలువలు వస్తున్నాయి ఈ మధ్య. కొండ చిలువలు ముక్కలు అయిపోతాయి. ఇంజన్ తగిలితే గేదె ఎన్ని పీసులు అయింది? ఏదాగిద్ది? ఏందో ఈ మధ్య నాకు అన్నీ అడ్డు వస్తున్నాయి. బైక్ కూడా వాడు ఏందో తీసుకొచ్చి ట్రాక్ మీద నాకు అడ్డంగా పెట్టి వెళ్ళిపోయాడు. వాడు ఇంత బైక్ నేనేం చేయాలనుకుంటుందా? వాడు హడావుడిగా వచ్చాడు ట్రాక్ మీదకి, రైలు చూశాడు, బైక్ ఆడ పడేసి జంపు. ఈ తర్వాత వాడు వచ్చి ఏం చేయాలి? పీసులన్నీ తీసుకెళ్ళి ఆ మిఠాయికో లేకపోతే పాతినప సామానుకో అమ్ముకోవాలి అంతే. ఇంకేం చేస్తాడు? మరి మిగులుతుందా? మరి రైలు ఇంజన్ కృంగిపోతే ఎట్లా?
ఢీ కొట్టాలా? ఒక అవమానకరమైన పరిస్థితి నీ ముందుకు వచ్చిందంటే అది ఒక గేదె అనుకో. ఒక నింద నీ మీదకి వచ్చింది అంటే అది ఒక ఎద్దు అనుకో. ఒక ఓటమి నీ జీవితంలో అడ్డుగా వచ్చి ఎదురొచ్చిందనుకో, ఒక ఓటమి, నువ్వు ఊహించని ఓటమి నీకు వచ్చిందనుకో, అది ఒక దున్న అనుకో. ఎద్దు, గేదె, దున్న. కొన్ని వేరే వేరే సమస్యలు నీ దగ్గరకు వచ్చి నేను భయపెడుతున్నాయి అనుకో, అవి సర్పాలు అనుకో. ఎన్నైతేనేమి, ఎంతటివైతేనేమి, ఇంజన్ ఎప్పుడు కృంగిపోలేదు, ఇంజన్ ఎప్పుడు వెనక్కిపోలేదు, ఇంజన్ ఎప్పుడు ఆగిపోలేదు. ఇంజన్ ఒక్కటి జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఇంజన్ ఒక్కటి జాగ్రత్త, అది ట్రాక్ మీద నిలబడాలి. ట్రాక్ తప్పకుండా చూసుకోవాలి, అది ఒక్కటే ఇంజన్ చేయాల్సిందే. దేవుని మాటలలో నుండి దాటిపోకుండా చూసుకోను అంతే. నువ్వు జాగ్రత్త పడాల్సింది ఆ ఒక్క విషయమే. దేవుని మాటలు నీకు ట్రాక్, అది దాటిపోకూడదు. నువ్వు అది దాటిపోతే ఇక నువ్వు ఎంత ఇంజన్ అయినా, ఎంత గూడ్స్ ట్రైన్ అయినా సరే, ఇక తల కిందికి కాళ్ళు పైకి. అదొక్కటే నువ్వు చూసుకోవాల్సిందే. దేవుడు చెప్పినటువంటి క్రమము, క్రమశిక్షణలో నువ్వు ఉండి దేవుని యందు భయభక్తులు నిలిపి నువ్వు సాగిపోతూ ఉంటే ఇక ఎంతటివైనా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పినట్లు నేను జాగ్రత్తగా అడుగులేస్తున్నానా లేదనేది ఒక్కటే చూసుకో. అందరికీ చెప్తున్నా, దేవుడు చెప్పినట్లు నువ్వు అడుగులేస్తే నువ్వు పట్టాల మీద నిలిచున్న రైలుతో సమానం. ఇక పట్టాల మీద బండి ఉన్నంతసేపు ఇక దేన్నైనా లెక్క చేయదు. బైకు లేదు, ఏనుగైనా సరే కొట్టిందంటే ఇంకంతే. గేదాగదు, ఎద్దాగదు, దున్నాగదు, ఏనుగైనా ఎగిరి అవతల పడాల్సిందే. దాని ఫోర్స్ అలా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అట్లా చేశాడు నిన్ను. నువ్వేమో ఆ గిద్యోను సైన్యంలో ఆ మోకాళ్ళు నీ కృంగిపోయి గతికిన వాళ్ళలాగా, తాగిన వాళ్ళలాగా, చిన్నదానికి కృంగుబాటే, పెద్దదాన్ని కృంగుబాటే, ఊరకనే డీలా పడిపోవటం, ఊరకనే నీరసం అయిపోవటం, అప్పుడే శూన్యంలో చూడటం, అంతా అయిపోయిందని మాట్లాడటం, విరక్తిలోకి వెళ్ళిపోవటం, ఇదంతా పనికిమాలిన వ్యవహారం. ఎలా ఫీల్ అవు? ఎట్లా చెప్పుకుంటా పో, నేను రైలు ఇంజన్, నాకు అడ్డొచ్చేవాడిని దున్నలు, ఎద్దులు, గేదెలు, పాములు, బైకులు, జీపులు. జీప్ అయినా సరే అడ్డం పెడతాడు, ట్రైన్ వస్తుంది, దిగి జంప్ అవుతాడు. జీప్ వచ్చింది, ఆగిద్దా ట్రైన్? కొడితే జీప్ కూడా ఇక మా టైర్లు ఎక్కడున్నాయో వెతుక్కోవాలా, ఇంజన్ ఎడబడిపోయిందో వెతుక్కో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊరికనే కృంగిపోవటం దేవునికి నచ్చదు. చిన్నదానికి పెద్దదానికి కృంగిపోయే మనసు ఉందనుకో, ఒక రహస్యం చెబుతున్నా విను, పదే పదే నీకు అయ్యే వస్తాయి. అదేందన్నా, ఊరికనే కృంగిపోయే మనసు ఉంటే అవి రాకుండా చేయాలి కదా దేవుడు అంటే, ఖచ్చితంగా అయ్యే చేస్తాడు. అవి వచ్చేటట్టు అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు రాటు తేలాలి, అది దేవుని కోరిక. నువ్వు మరీ సున్నితంగా ఉన్నావు అనుకో, ఊరుకోడు, పనికిరావు నువ్వు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని దావీదేమన్నాడు? దేవా పురుగును ప్రభా, పురుగును నాయన అన్నాడు. గొల్యాత్ దగ్గర పోయి అన్నాడు, అయ్యా గొల్యాత్ గారు నేను ఎంత టన్నులేండి, గొల్యాత్ గారు మీరు అంత పొడుగున్నారండి, నేను ఎంత అన్నాడా? గొల్యాత్ దగ్గర పోయి నేను పురుగును అన్నాడా? ఏమన్నాడు మరి? నువ్వు ఎంత పొడుగుంటే నాకేమిరా, ఒక్క రాయే నీకు ఎక్కువ పో అన్నాడు. కత్తి కూడా వాడను నీ మీద, ఈట కూడా వాడను, నేను రాళ్లతో జంతువుల్ని దోల్తా, నాకు నువ్వు ఒక జంతు సమానుడివని రాయి ఉపయోగించాడు. చూడసలు దేవుని దగ్గర పురుగునన్న దావీదు వాని దగ్గరికి వెళ్ళి, నీవు నాకు ఒక చచ్చిన కుక్క వంటి వాడు, ఒక జంతు సమానుడు. సమస్యని ఏ దృష్టితో చూశారో భక్తులు చూడండి, ఎలా ఎదిరించి నిలబడ్డారో చూడండి, ఎలా ఢీకొట్టి జయం పొందారో చూడండి. ఆ మెట్టుకు నువ్వు వచ్చిన దాకా నువ్వు సున్నితంగా ఉన్నావు అనుకో, దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటాయి. నువ్వు రాటు తేలిన దాకా తగులుతూనే ఉంటాయి. ఇక నువ్వు తెగబడి జూలు విదిల్చిన దాకా దేవునికి మహిమ. సింహం పిల్ల ఉంది, అది సింహం పిల్ల వాస్తవంగా, కానీ దాని పసితనంలో కుక్కలు కూడా జరుగుతుంటాయి. దాన్ని కుక్కలు
కుక్కలు కూడా జరుగుతుంటాయి. కుక్క భవభవని ఎగబడగానే ఇది పరిగెత్తుకుంటా తల్లి దగ్గరికి పోయి, మమ్మీ మమ్మీ నన్ను చూడు మమ్మీ, ఎంత తరుగుతుందో చూడు మమ్మీ, మమ్మీ నా మీద భవభవన్ అరుచుకుంటా వచ్చింది మమ్మీ అనిపోయి. తల్లి ఏం పట్టించుకోదు. తల్లికి తెలుసు కదా అసలు విషయం. అవసరమైతే తల్లి ఏం చేస్తుందో తెలుసా, అవి ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి వదిలిపెట్టింది మళ్ళీ. అట్లాగా తరమబడి 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 చిన్నగా పెరిగి 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 పెద్దదై చివరికి ఏమంటుంది తెలుసా, తరమబడి తరమబడి చివరికి జూలు విదిల్చి గర్జన చేసిద్ది. ఇక అంతే, కుక్కలు ఒక్కడు కూడా కనపడవు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పంజా కొట్టి రాయ్ అని అరిచిందనుకో, ఇక కుక్కలు కాదు ఏనుగు కూడా ఎగిరిపడిద్ది, ఎక్కడో ఉందిరా ఈ దగ్గరలో అని. సింహం, నువ్వు సింహం పిల్లవి అంటాడు ఆయన. యోధా గోత్రపు సింహాన్ని నేను, నా బిడ్డవి నువ్వు, నా బిడ్డవి నువ్వు. పాటదాం మనం, యోధా. మరి ఆయన సింహమా అన్నావు, ఆయన బిడ్డనని చెబుతావు. మరి నువ్వెవరివి? నువ్వు పిల్లివే? పిల్లి సైతం ఒక్కో సందర్భంలో రివర్స్ అయితే మరి ఎవరు నువ్వు? అరే ఊరికనే కృంగిపోయే వాళ్ళకి చెప్తున్నాడు దేవుడు ఈ మాట. ఎన్ని సమస్యలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని తిరస్కారాలు యోసేపుకి వచ్చినాయి. ఏం చేశా? యోసేపుకి వచ్చినాయి, అంతే ఉన్నాయా? యోసేపు తల ఎత్తలేదా? నేను యోసేపును గనపరచలేదా? సింహాసనం ఎక్కించలేదా? నేను చేయనా నీకు? అనని మాట్లాంటారు. అరే అనని అను, పడు. విమర్శలు వస్తాయి, పడు. నిందలు వస్తున్నాయి, పడు. ఓడిపోయాను, పడు. అవును, ఓటమి కూడా సహించు. నీ ఓటమిని గెలుపుగా మార్చమని నేను ఉన్నానుగా. అరే నన్ను నమ్మవేను, ఊరికనే కృంగిపోతావు, కుమిలిపోతావు, ఏడుస్తావు, గందరగోళం అయిపోతావు. ఏం విశ్వాసీను అంటున్నాడు ఆయన. నిరాశపడొద్దు, నువ్వు నా బిడ్డవి. ఈ కృంగుబాటు అనే దరిద్రం నీలో వదిలిందాక ఏ రప్పిస్తా. జాగ్రత్త. నువ్వు తెగబడి నిలబడ్డదాకా నీకు రాటు తేలాలి. నువ్వు నున్నగుంటే కాదు, గట్టిపడాలి. నీ గుండె దిట్టవు కావాలి, నీ గుండె గట్టిపడాలి. నువ్వు ఎదుర్కోవాలి, తట్టుకోవాలి, నిలబడాలి. నువ్వు శౌర్యవంతురాలవై నిలవాలి. నేను వదిలిపెడతాను అనుకున్నది నారదీస్తాను నీ దగ్గర నుంచి అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. గట్టిగా చెప్పు. అలా రాటు తేలేటట్టు మనల్ని నిలబెట్టుతున్న దేవుని గట్టిగా స్తోత్రాలు చెప్దాం, చప్పట్లు కొట్టి మహిమ పరుద్దాం. పిరిగి పొందలాగా, కృంగిపోయే వ్యక్తిలాగా, బలహీన పడే వ్యక్తిలాగా, ఊరికి చిన్నదానికి పెద్దానికి నీరసపడిపోయి వాళ్ళు అట్టన్నారు, వీళ్ళు ఇట్టన్నారు. ఇంజన్, రైలు ఇంజన్ డాష్ ఇచ్చిందంటే ఇంకేముండదు ఆడ. ఎంత సైతానుగాడికి తలకాయ నొప్పి పుట్టాలా, ఎంత వేధించి కృంగదిద్దామన్నా ఈ మనిషి కృంగిపోవట్లేదురా. మనం కృంగ కొట్టే కొద్దీ రాటు తేలుతుంది, మనం కృంగదీసే కొద్దీ ఇంకా గట్టిపడిపోతుంది అని వాడు అనుకోవాలి. అలాంటి ఆ మెట్టుకు నిన్ను తీసుకురావాలి దేవుడు. అందుకే నీవు రాటు తేలున్నట్లు కొన్ని పరిస్థితులు నీకు అనుమతిస్తాడు ఆయన. కృంగుబాటు అంటే ఒప్పుకోడు ఆయన. కృంగిపోలేదా నువ్వు? ఇప్పటికి కూడా కృంగుబాటులో లేవా? నిజం చెప్పు, ఒప్పుకుందాం. నిజంగానే నేను కృంగిపోయాను. దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. తన బిడ్డ కృంగిపోయే స్థితిలో ఉండాలనుకుంటాడా? కృంగిన వారిని లేవనెత్తే వాళ్ళుగా ఉండాలనుకుంటాడా? చెప్పండి. మరి రోగం వస్తే కృంగిపోవటమే, రిపోర్ట్ వచ్చిన దాకా కృంగిపోవటమే, అనుమానంతో కృంగిపోవటమే. నాకు అదంట, నాకు అదంట, నాకు ఇదంట, నాకు ఇదంట. ఎవరికి లేకుండా ఉంది? ఎవరికి ఉండే వాళ్ళకు ఉన్నాయి. ఖాళీగా ఎవరు ఉన్నారు? నాకు అది లేదు, నీకు ఇది లేదు. ఎవడు ఖాళీగా లేడు, ఎడు ఉట్టిగట్టి ఉండేవాడు ఎవడు లేడు. నాకు అదంట, నాకు ఇదంట, ఏదంట. కొద్ది ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో నిలబడితే అది మొత్తం మారిపోయిద్ది.
మార్చేస్తాడు. ఒకవేళ అది నీకు అవసరమై ఇచ్చినా, అది నీకున్నా, నీకేం కాకుండా కాపాడుకుంటాడు. ఇంకేంది నీకు? అవసరమైతే ఇన్ని బలహీనతలు ఉంచి నిన్ను వాడుకుంటూ మొదలుపెట్టి అనేకులకు సాక్షిగా నిలబెడతాడు. ఆరోగ్యవంతులకు సిగ్గు కలిగించడానికి నిన్ను చూపించి వాడుకొని నిన్ను బట్టి మయం తెచ్చుకుంటాడు. ఆరోగ్యవంతులకు సిగ్గు తెస్తాడు. నా బిడ్డ బలహీనరాలు, దుఃఖలాగున్నావు, చూడు మరి నువ్వెంత చేయాలా? ఒక బలహీనుడు అంత చేస్తే, బలహీనరాలు అంత చేస్తే నువ్వెంత చేయాలా? సిగ్గు తెచ్చుకోమని పాఠం నేర్పడానికి నిన్ను వాడుకుంటాడు. దేన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో ఈవేళ దేవుడు నీతో స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు. కృంగిన వారిని ప్రక్కకు పెట్టాల్సి వస్తుంది. కృంగిన వారు కాదు, కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తే బిడ్డలుగా నా బిడ్డలు ఉండాలి. ఈరోజు మారు మనసు పొందుదాం. చిన్నదాని పెద్దానికి కృంగిపోతే సైన్యంలో నుండి తొలగించబడతాం. సైన్యంలో ఉందామా, తొలగించబడదామా? సైన్యంలో ఉందాం. ప్రార్థన చేయి ఈరోజు. అడుగుజాడలను, నీ అడుగుజాడల్ని గుర్తుపట్టే తెలివి దేవా, నీ స్వరమును, నీ కదలికల్ని గుర్తుపట్టే గ్రహింపి దేవా, నీతో నడుస్తూ, నీతో పయనిస్తూ, నీ ద్వారా అనేకం తెలుసుకుంటూ, హనోకు వలె, నోవా వలె, మోషే వలె, అబ్రహాము వలె, దానియేలు వలె నీతో నడుచున్నట్లు నాకు శక్తిని, నీతో నడుచున్నట్లు నాకు శక్తిని ప్రభు. నీ భాష గుర్తుపట్టాలి, నీ కదలికలు గుర్తుపట్టాలి, నీ స్వరములు గుర్తుపట్టాలి, నీ సూచనలు పసిగట్టాలి. నన్ను అనుగ్రహించు ప్రభు, నన్ను అనుగ్రహించమని ప్రార్థన చేయి. నా మనసును ఆకర్షించు ప్రభు, నా మనసును నీతో పెనవేయి ప్రభు. నా దృష్టి ఎల్లప్పుడూ నీ మీదనే ఉంచినట్లు నాకు సహాయం చేయి ప్రభు. నా మనసు ఎల్లప్పుడూ నీ మీదనే ఉంచినట్లు సహాయం చేయి ప్రభు అంటూ ప్రార్థన చేయి. తన సమస్త చిత్తమును నీకు వెల్లడి చేసి జయ జీవితాన్ని నీకు ఇచ్చి నడిపిస్తాడు. ఎన్నో పరిస్థితులు, ప్రతికూలతలు ఎదురైతే కృంగిపోతున్నావా? ఒక పెద్ద ట్రైన్ ఇంజన్ లాగా నిన్ను రెడీ చేసి పెట్టాడు దేవుడు. నువ్వు ఒక్కడి జాగ్రత్తగా చూసుకోరు, ట్రాక్ తప్పకుండా చూసుకో. వాక్యాన్ని మీరిన పనులు చేయకుండా జాగ్రత్త పడు. వాక్యపు క్రమంలో నడుచుకోవటం సాధన చేయి. వాక్యపు క్రమంలో ప్రతి విషయం చూసుకుంటూ జాగ్రత్తగా, దేవుని ఆత్మకు దుఃఖం కలిగించకుండా జాగ్రత్తగా అడుగులు వేయటం సాధన చేయి. ఇక నీ ముందు ఏది నిలబడిద్దో నేను కూడా చూస్తా. ట్రాకు తప్పనంత వరకు రైలుకు ప్రమాదం లేదు. ఏది అడ్డొచ్చినా దూసుకొని వెళ్ళిపోయింది కొట్టేసి. ట్రాక్ తప్పినప్పుడు మాత్రమే రైలుకు ప్రమాదం తప్ప పట్టాల మీద నిలిచి ఉన్నంత వరకు రైలు బండికి ప్రమాదం లేదు. దూసుకెళ్ళిపో, కృంగిపోవాకో, సైతానుకు లొంగిపోవాకో, దిగజారిన మాటలు మాట్లాడవాకో. యెహోవాకు జయం, ఆయన బిడ్డవైన నీకు నాకు మనకి జయం. యెహోవా ఖడ్గం, దేవుడు మనకిచ్చినది వాక్య ఖడ్గం. ప్రార్థన చేయి. దేవా, చాలా స్పష్టమైన రీతిని నాతో నువ్వు మాట్లాడావు ఈ వేళ, నీకు స్తోత్రం అంటూ ప్రార్థన చేయి. నువ్వేం నేర్చుకున్నావో, నువ్వు ఇక ఎలా దిద్దుబాటు చేసుకుంటున్నావో, కృంగిన స్థితి నుంచి ఎలా లేవనెత్తబడ్డావో ఇక ధైర్యం తెచ్చుకో. నువ్వు సున్నితంగా ఉన్నంత వరకు నీకు దెబ్బలు తగులుతానే ఉంటాయి. నువ్వు గట్టిపరచబడాలి, నువ్వు రాటుదేలాలి, నువ్వు అన్నిటిని తట్టుకొని నిలబడే శక్తిలోకి రావాలి. నేర్పుకుంటున్నాడు దేవుడు నీకు. దేవునికి కృతజ్ఞతలు చెప్పు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా చేయండి ప్రార్థన, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. నాన్న చెయ్యి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. నువ్వు కూడా, దేవా నన్ను లేవనెత్తు ప్రభువా, నేను నీ బిడ్డని ప్రభువా, నేను నీ సాక్షిని ప్రభువా, నన్ను లేవనెత్తు ప్రభువా, నేను కూడా నీతో నడవాలి ప్రభువా. నా జీవిత యాత్రలో కూడా ఎన్నో అవరోధాలు ప్రభువా, ఎన్నో అడ్డంకులు ప్రభువా, వాటన్నిటినీ దాటుకొని వెళ్ళాలి. కృంగిపోయి ఆగిపోకూడదు, నిరుత్సాహపడకూడదు. తండ్రి, కొన్నిసార్లు భంగపడ్డ మాట నిజమే, ఇప్పుడు కూడా నేను భయపడి కృంగిన మాట నిజమే. నన్ను క్షమించు. నన్ను ఇంత గొప్పగా నువ్వు సిద్ధపరిచావు. ఓ, నా ముందు ఏది నిలవకుండా చేశావు. నేను నీకే ప్రార్థన చేస్తున్నా. ఈరోజు నా ముందు సమస్యగా ఉండి నన్ను కృంగదీస్తున్న సమస్య యేసు నామములో ఎత్తి అవతల పడవేయబడునుగా. ఆమేన్.
నేను ప్రార్థన చేస్తున్నా, నా దేవుడవు, నా బలవంతుడవు, యాకోబు బలవంతుడవు, షాలేము రాజు బలవంతుడవు, ఈరోజు నా బలవంతుడవు కూడా నీవే ప్రభువా. నీకు స్తుతి 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 స్తుతి. యాకోబు బలవంతుడా, షాలేము రాజు బలవంతుడా, ఈరోజు నా బలవంతుడవు నీవు. నాతో ఉన్నావు, నాలో ఉన్నావు, నా ముందున్నావు, నా ముందు నడుస్తున్నావు. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయ 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 హల్లెలూయ. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. నాకు నేర్పు దేవా నీ భాష, నాకు నేర్పు. నాకు నేర్పు దేవా నీ భాష, నాకు నేర్పు. నీ కదలికలు నాకు నేర్పు. నీతో నడవటం నేర్పు. నీ సిగ్నల్స్ గుర్తుపట్టడం నాకు నేర్పు. ప్రియులారా, పట్టాల మీద ఉన్న రైలు రెండు గుర్తుపెట్టుకోవాలి, ట్రాక్ తప్పకూడదు. రెండవది, అధికారి ఇచ్చే సిగ్నల్స్ రెడ్డా, గ్రీనా, ఆరెంజా. దేవుడు నీకు అధికారి. కొన్నిసార్లు కొన్ని ప్రయాణాలు, కొన్ని ప్రయత్నాలు, కొన్ని విషయాలు నువ్వు చేయబెట్టేటప్పుడు రెడ్ సిగ్నల్ ఇస్తాడు, వద్దు అని ఆగిపోవాలి. కొన్నిసార్లు ఆరెంజ్ ఇస్తాడు, సిద్ధంగా ఉండు, ఇక ఇప్పుడు దూకాలి నువ్వు అని. కొన్నిసార్లు రెడ్, ఆరెంజ్ రెండు తీసి గ్రీన్ ఇస్తాడు, సాగిపో అని. దేవుడు నీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సాగిపో అన్న తర్వాత ఇక ఏది ఎదురొచ్చినా లెక్క చేయొద్దు, వెళ్ళిపో, వెళ్ళిపో, సాగిపో. దేవుడే నీ తోడు. దేవుడు నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆపేదెవడు, అడ్డగించేదెవరు? ఒకవేళ ఆయన రెడ్ సిగ్నల్ ఇస్తే ఆగు, ఆయన ఆరెంజ్ సిగ్నల్ ఇస్తే సిద్ధపడి ఉండు, గ్రీన్ ఇస్తే వెళ్ళిపో ముందుకి.